మళ్ళీ ఎస్సీ భూముల స్వాధీనానికి రేవంత్ బుల్లోజాల పాలన అనడానికి ఇదే నిదర్శనం. కాంగ్రెస్ పాలన తీరుపై కేటీఆర్ ఆగ్రహం. కాంగ్రెస్ను పాలన అప్పగించామని అన్ని వర్గాల మనోవేదనని ఇక్కడ వార్త కథనం వస్తుంది. గమనించండి మిత్రమా. హామీల అమలులో రేవంత్ విఫలం. ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఒక వార్త కథనం వచ్చింది. ఇప్పుడు ఎట్లుంటుందంటే దొంగ అన్నట్టుగా, లేకపోతే నేను నీ పని చేసినాను నువ్వు చేయట్లేను ఒక అన్నట్టు కనుక ఒక ఆస్కారం ఉండాలి కదా. వీళ్ళు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సగం మాటకు ఇవ్వనప్పుడు కేసు ఇంకో మాట కదా చెప్పాలి. వాస్తవానికి కేసీఆర్ ఒక మంచి పని చేసిండు. కమిషనర్ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు కట్టడం జరిగింది. వాస్తవానికి జిల్లా కలెక్టర్ ఆఫీస్ తీసుకున్నట్టయితే ఒక్కొక్క ఒక సంబంధిత కేటగిరీ యొక్క కార్యాలయం తీసుకున్నట్టయితే ఒక్కొక్క కార్యాలయం 1 కిలోమీటర్ దూరంలో ఉండేది. ఆ కార్యాలయం అక్కడ, ఈ కార్యాలయం ఇక్కడ, ఆ కార్యాలయం అక్కడ అని చెప్పి ఇక్కడ చెట్టుకొకరు పుట్టకొకరు ఉండేది. కానీ ఇక్కడ ఏం చేసినాడంటే ఈ సముదాయాల భవనాన్ని ఒక దగ్గర చేర్చినప్పుడు ఏమైందంటే అందరు అధికారులు ఒక దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు అంటే పరిపాలన సౌలభ్యం కోసం ఒక దగ్గర తీసుకొస్తే ప్రజలకు కూడా ఇది చాలా మేలు చేసిన పనిగా మేము భావిస్తూ ఉన్నాం. వాస్తవానికి ఈ పని విషయంలో కూడా కేసీఆర్ మేము అభినందిస్తూ ఉన్నాం. కేసీఆర్ మేము అభినందిస్తూ ఉన్నాం తప్పకుండా. ఎందుకంటే ఇటువంటి పనులు చేయడం వల్లే కదా మేము మంచిగా చెప్తున్నాం. కొన్ని ఉన్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినారు, మంచిది కాదని చెప్పడం జరిగింది. దళిత బంధు ఇస్తా అన్నారు, అర్హులైన పేదలకు అందలేదు, తప్పని చెప్పినాం. అంతే కదా వాస్తవానికి.